So very good afternoon everyone. ఓల్డ్ సిలబస్ CA ఫౌండేషన్లో కన్సైన్మెంట్ అండ్ సేల్ అండ్ అప్రూవల్ అనే టాపిక్ ఉండేది. న్యూ సిలబస్లో అవి ఎలిమినేట్ అయినాయి. బట్ ఇన్వెంటరీ టాపిక్ క్యాలిక్యులేషన్లో ఫైండ్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ అని చెప్పి కన్సైన్మెంట్ అడ్జస్ట్మెంట్, సేల్ అండ్ అప్రూవల్ అడ్జస్ట్మెంట్ కూడా ఇస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు కన్సైన్మెంట్ అడ్జస్ట్మెంట్ ఉండి సేల్ అండ్ అప్రూవల్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, అది మన డిస్కషన్. బట్ అది డిస్కషన్లోకి రావాలి అంటే ఫస్ట్ కన్సైన్మెంట్ అంటే ఏంటి, ఇన్వెంటరీ, సేల్ అండ్ అప్రూవల్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? సో కన్సైన్మెంట్ అంటే 2 persons ఉంటారు. 1 person యాక్ట్స్ లైక్ ప్రిన్సిపల్, అదర్ పర్సన్ యాక్ట్స్ లైక్ ఏజెంట్. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే తన గూడ్స్ని ఏజెంట్కి ఇచ్చి ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్ కస్టమర్స్కి సేల్ చేయమంటారు. అయితే ఇక్కడ ప్రిన్సిపల్ని కన్సైనార్ అని అంటాం, ఏజెంట్ని కన్సైనీ అంటాం. ఓకేనా? ఇప్పుడు కన్సైనర్ సెంట్ గూడ్స్ టు కన్సైనీ అని ఉంది. ఇప్పుడు కన్సైనీ దగ్గర ఉన్న గూడ్స్ కి ఓనర్ ఎవరంటే కన్సైనరే, అంటే ప్రిన్సిపలే ఓనర్. ఏజెంట్కి ఏమి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకేనా? సో ఏజెంట్ వాళ్ళ కస్టమర్కి సేల్ చేస్తే అప్పుడు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అన్నట్టు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇయర్ ఎండ్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా మనం. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బై క్లోజింగ్ స్టాక్ అని రాస్తాం కదా, ఆ క్లోజింగ్ స్టాక్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు అదే ఇయర్ ఎండ్కి మన కన్సైనీ దగ్గర అంటే మన ఏజెంట్ దగ్గర మనం పంపించిన గూడ్స్ ఏమైనా అన్సోల్డ్ స్టాక్ ఉందనుకోండి, అది కూడా మన క్లోజింగ్ స్టాకే అవుతుంది. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన గూడ్స్లో ఏదైతే లెఫ్ట్ ఓవర్ స్టాక్ విచ్ ఇస్ ఆల్రెడీ విత్ కన్సైనీ, ఇయర్ ఎండ్కి కన్సైనీ దగ్గర అన్సోల్డ్ స్టాక్ ఏదైనా ఉంటే అది మనకి ఇన్వెంటరీ అవుతుంది, కన్సైనీకి కాదు. ఓకేనా? అంటే మనం సెండ్ చేసిన గూడ్స్ కన్సైనీ దగ్గర ఉంటే అది మన క్లోజింగ్ స్టాక్లో కన్సిడర్ చేసుకోవాలి. నా అనదర్ పర్స్పెక్టివ్ అంటే మనం కన్సైనీలో యాక్ట్ చేస్తాం అనుకోండి, ప్రిన్సిపల్ నుంచి గూడ్స్ మనకు వచ్చి ఉంటాయి, ఆ గూడ్స్ ఇయర్ ఎండ్కి మన దగ్గర ఉంటాయి. అయితే మనం బిజినెస్కి మనం కూడా ఫైనల్ అకౌంట్స్ చేయాలి కదా. మన ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ రాసేటప్పుడు ప్రిన్సిపల్ రిలేటెడ్ గూడ్స్ మన దగ్గర ఏదైనా ఉంటే అది కన్సిడర్ చేయొద్దు, బికాస్ అదేంటి వాళ్ళ గూడ్స్ కదా. సో వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో క్లోజింగ్ స్టాక్ నోట్ చేసుకోవాలి. అంటే ఎవరి స్టాక్ వాళ్ళే నోట్ చేసుకోవాలి. మన పొజిషన్ కన్సైనర్ అనుకోండి, మనం సెండ్ చేసిన గూడ్స్లో ఏదైతే కన్సైనీ దగ్గర లెఫ్ట్ ఓవర్ అయి ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. లేదు మనం కన్సైనీ, అప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఉందో అది ఏం చేయాలి, మనం కన్సైనర్కి ఇచ్చేయాలి, మన దగ్గర మైనస్ చేసుకోవాలి. ఓకే, ఇదేంటి కన్సైన్మెంట్ బేసిస్. నెక్స్ట్ సేల్ ఆన్ అప్రూవల్ ఉంటుంది. సేల్ ఆన్ అప్రూవల్ అంటే ఫస్ట్ మనం గూడ్స్ కస్టమర్కి సేల్ చేస్తాం, అంటే సెండ్ చేస్తాం గూడ్స్ని, అండ్ కస్టమర్కి ఒక టైం పీరియడ్ ఇస్తాం. ఎగ్జాంపుల్ 1 month, 2 months, 3 months. ఈ టైం పీరియడ్ ఎందుకు ఇస్తామంటే రెస్పాన్స్, లైక్ కస్టమర్ ఎయిదర్ హీ కెన్ యాక్సెప్ట్ దట్ గూడ్స్ ఆర్ రిజెక్ట్ దట్ గూడ్స్. అంటే వాడికి ఒక ఛాన్స్ ఇస్తామంటే, ఇఫ్ యూఆర్ ఓకే విత్ దట్ గూడ్స్ యాక్సెప్టెడ్, ఇఫ్ నాట్ ఓకే విత్ దట్ గూడ్స్ యూ కెన్ రిజెక్ట్. అంటే కస్టమర్కి మనం చాయిస్ ఇస్తున్నాం, ఒక 1 month టైం తీసుకోండి, మీకు నచ్చితే ఓకే చేయండి, లేకపోతే రిజెక్ట్ చేయండి అని. 1 month అయిపోయింది, వాడు ఏం చెప్పలేదు, అప్పుడు డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వచ్చి ఉంటుంది మీకు. ఓకేనా? అయితే సేల్ ఆన్ అప్రూవల్ కేసులో జర్నల్ ఎంట్రీస్ చూద్దాం, మీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సేల్ ఆన్ అప్రూవల్ కేసులో when goods sent to customer on sale on approval basis. సో కస్టమర్కి గూడ్స్ సెండ్ చేసినప్పుడు సేల్ ఎప్పుడు కంప్లీట్ తీసుకుంటామో వెన్ కస్టమర్ యాక్సెప్టెడ్. కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమవుద్దంటే ముందే సేల్ ఎంట్రీ పాస్ చేసేస్తారు. అంటే ఎప్పుడైతే సెండ్ చేస్తామో అప్పుడే సేల్ ఎంట్రీ పాస్ అయిపోద్ది. దట్ ఈస్ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎగ్జాంపుల్ 14,000 రూపీస్. నిజంగా సేల్ కంప్లీట్ అయిందా? నో, జస్ట్ మనం గూడ్స్ సెండ్ చేస్తాం. గూడ్స్ సెండ్ చేసినప్పుడు డేటాస్ సేల్స్ అనే ఎంట్రీ పాస్ చేసేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్ యాక్సెప్ట్ చేశాడు అనుకోని మళ్ళీ ఎంట్రీ ఏం పాస్ చేయం మనం, ఎందుకు ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేసాం కదా. సపోజ్ కస్టమర్ ఒకవేళ రిజెక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఎంట్రీ పాస్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎంట్రీ రాసావో అది రాంగ్. ఇంకా
అంతే కదా, రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి ఎప్పుడమ్మా, వెన్ కస్టమర్ రిజెక్టెడ్ ద గూడ్స్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గూడ్స్ సెండ్ చేసాము, డేట్ ఆఫ్ సెండింగ్ ఈజ్ 1st March, డేట్ ఆఫ్ సెండింగ్ ఈజ్ 1st March అండ్ టైమ్ పీరియడ్ అలౌడ్ 2 months, టైం పీరియడ్ అలౌడ్ 2 months. అంటే టైం ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి, 1st March అంటే 1st April, 1st May, 1st May వరకు టైం ఉంటుంది. అంటే ఈ 1st May లోపు ఎప్పుడైనా కానీ కస్టమర్ యాక్సెప్ట్ చేయొచ్చు ఆర్ ఎల్స్ రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఈ గ్యాప్ లో ఇయర్ ఎండింగ్ వచ్చేసింది, దట్ ఈస్ 31st March. 31st March మనం 31st March కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా. ఇప్పుడు డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అనే అకౌంట్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఇస్తుంది చెప్పండి. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ అని రాస్తాం, ఎంత 14,000. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ డెటాస్ అని రాస్తాం మనం, అంతేనా. ఎంత నోట్ చేసాము, 14,000. ఇప్పుడు 31st March టైంకి నిజంగా సేల్ కంప్లీట్ అయిందా, కస్టమర్ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు, సేల్ కంప్లీట్ అయిందా, నో. పోనీ రిజెక్ట్ అయిందా, అలా కూడా లేదు, ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు మనకి. అండ్ కస్టమర్కి టైం టు యాక్సెప్ట్ ఆర్ టైం టు రిజెక్ట్ ఇంకా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే అసలు గూడ్స్ సెండ్ చేయలేదు అన్నప్పుడు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు సేల్ కంప్లీట్ అని తీసుకున్నాం అనుకోండి, ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ 14,000 ఉంటుంది, నిజంగా సేల్ అయిందంటే సేల్ అవ్వలేదు, దట్ ఈస్ రాంగ్. నిజంగా డెటార్ మనకు 14,000 ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ కన్ఫర్మేషన్ ఏం లేదు కదా. అంటే ఇయర్ ఎండ్ కి యూ నీడ్ టు మేక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలి. అండ్ ఆ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఎంట్రీ పాస్ చేస్తాం కదా, సేల్ అయిందా అంటే సేల్ ఇంకా అవ్వలేదు, టైం ఉంది ఇంకా. నిజంగా రైట్ టు రిసీవ్ ఉందంటే రైట్ టు రిసీవ్ లేదు, బికాస్ ఇంకా టైం ఉంది. సో ఇప్పుడు నువ్వేంటంటే సేల్స్ ని క్యాన్సిల్ చేయాలి, డెటార్ ని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ఎంట్రీ ఏం పాస్ చేస్తే చెప్పండి, సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్. ఇన్కమ్ ని రెడ్యూస్ చేసుకోవాలి, అసెట్ ని కూడా రెడ్యూస్ చేసుకోవాలి. సో 31st March టైంకి సేల్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్ అని ఎంట్రీ పాస్ చేస్తాం. మీకు ఐడియా ఉంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో వస్తుంది ఇది, ఓకేనా. సో సేల్స్ టు డెటార్ అని ఎంట్రీ పాస్ చేస్తాం. ఇలా పాస్ చేయడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ క్యాన్సిల్ అయిపోద్ది అండ్ బ్యాలెన్స్ షీట్ లో డెటార్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో ప్రాబ్లం లేదు. అయితే పాయింట్ ఏంటంటే, ఈ గూడ్స్ మన దగ్గర ఉన్నాయా కస్టమర్ దగ్గర ఉన్నాయా, కస్టమర్ దగ్గర ఉన్నాయి. మరి కస్టమర్ దగ్గర ఉంటే అది మన ఇన్వెంటరీయే కదా. నువ్వు సేల్ అవ్వలేదని చెప్పి నోట్ చేస్తున్నావు ఇక్కడ. సేల్ అవ్వంటే గూడ్స్ నీ దగ్గర ఉన్నట్టు నోట్ చేయాలి కదా. ఎట్ ప్రెసెంట్ క్లోజింగ్ స్టాక్ ఉందా ట్రేడింగ్ అకౌంట్ లో, నో. కానీ ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ నోట్ చేయాలి, బై క్లోజింగ్ స్టాక్. అయితే క్లోజింగ్ స్టాక్ ఎంత నోట్ చేయాలి సార్ అంటే, ఇక్కడ 14,000 చూసారా, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. మరి ఇన్వెంటరీ సెల్లింగ్ ప్రైస్ కి నోట్ చేస్తారా, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్, అవునా కదా. లెట్ us assume కాస్ట్ యాజ్ 10,000. ఇప్పుడు నువ్వేం చేయాలమ్మా, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 10,000 నోట్ చేయాలి. ఎందుకు, అది నీ ఇన్వెంటరీ, నీ దగ్గర లేదు ఫిజికల్ గా. బట్ యాజ్ పర్ రికార్డ్స్ దట్ ఇన్వెంటరీ బిలాంగ్స్ టు యూ అండ్ యూ హ్యావ్ టు డిస్క్లోజ్ దట్ ఇన్వెంటరీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, ఓకేనా. సో 10,000 కి ఎంట్రీ ఏంటమ్మా, ఇన్వెంటరీ విత్ కస్టమర్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. అంటే నార్మల్ గా నీ క్లోజింగ్ స్టాక్ ఎలాగైతే ఎంట్రీ పాస్ చేస్తా సేమ్ అలాగే క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ ఏం పాస్ చేస్తాం మనం, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్స్ అని నోట్ చేస్తాం బై క్లోజింగ్ స్టాక్ అని. ఇక్కడ కూడా అంతే, క్లోజింగ్ స్టాక్ టు ట్రేడింగ్. అయితే ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ప్లేస్ లో ఏం నోట్ చేస్తాము, ఇన్వెంటరీ విత్ కస్టమర్. ఎంత నోట్ చేయాలి ఇక్కడ, 10,000. అంటే మన ఇన్వెంటరీకి ఇది ఏమవుతుందమ్మా, యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా, యాడ్ అవుతుంది, అంతే కదా. నీ స్టాక్ అది, బట్ నీ దగ్గర లేదు, కస్టమర్ దగ్గర ఉంది. సో ఏదైతే పెండింగ్ అప్రూవల్ ఉంటుందో అది మన ఇన్వెంటరీకి యాడ్ చేసుకోవాలి, ఓకేనా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సేల్ అండ్ అప్రూవల్. గూడ్స్ సెండ్ చేసాము, డేటాస్ టు సేల్స్ అని రాసేస్తాం. సెండ్ చేసిన గూడ్స్ యాక్సెప్ట్ చేసాను అనుకోండి, ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ నువ్వు రాస్తావు. అదే సెండ్ చేసిన గూడ్స్ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలమ్మా, నువ్వు రాసిన ఎంట్రీని రివర్స్ చేసుకోవాలి. టైం పీరియడ్ అలో చేసాం కదా, ఈ టైంలో ఒకవేళ ఇయర్ ఎండ్ వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు పాస్ 2 అడ్జస్టింగ్ ఎంట్రీస్. ఇప్పుడు సేల్స్ టు డెటార్ అండ్ ఇన్వెంటరీ విత్ కస్టమర్ టు ట్రేడింగ్ అని రాస్తాం కదా, దోస్ 2 కాల్డ్ యాజ్ అడ్జస్టింగ్ ఎంట్రీస్. అంటే ఇయర్ ఎండ్ కి వీ నీడ్ టు పాస్ అడ్జస్టింగ్ ఎంట్రీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్జస్టింగ్ సేల్స్ అండ్ డెటార్ అండ్ క్లోజింగ్ స్టాక్, ఓకేనా. ఇప్పుడు
ఇన్వెంటరీ టాపిక్ కి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, హియర్ దట్ ఇన్వెంటరీ విత్ కస్టమర్ ఇస్ ఎఫెక్టింగ్ ద క్లోజింగ్ స్టాక్ ప్రెసెంటెడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. కస్టమర్ దగ్గర ఏదైనా ఇన్వెంటరీ ఉంటే దానికి పెండింగ్ అప్రూవల్ ఉంటే ఏం చేస్తాం మనం, క్లోజింగ్ స్టాక్ కి యాడ్ చేసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి. క్లియర్? ఓకేనా? అది కాన్సెప్ట్ ఆఫ్ సేల్ ఆన్ అప్రూవల్. కన్సైన్మెంట్ అంటే తెలుసు కదా, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఎవరి స్టాక్ వాళ్ళే కన్సిడర్ చేసుకోవాలి. ఫిజికల్ గా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది కాదు అది స్టాక్. ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుందో మా ప్రిన్సిపల్ దగ్గర ఉంటుంది. ప్రిన్సిపల్ రిలేటెడ్ స్టాక్ ఏజెంట్ దగ్గర ఏదైనా ఉందనుకోండి, ఏజెంట్ క్లోజింగ్ స్టాక్ అవుద్ది. అది ఎవరు క్లోజింగ్ స్టాక్ అవుద్ది, ప్రిన్సిపల్ క్లోజింగ్ స్టాక్ అవుద్ది. ఒకవేళ మనం ప్రిన్సిపల్ అనుకోండి, కన్జైన్ దగ్గర ఉన్న స్టాక్ ని మన స్టాక్ లోనే నోట్ చేసుకోవాలి. లేదు మనం ఏజెంట్ అనుకోండి, కన్జైన్ ఆర్ రిలేటెడ్ స్టాక్ మన దగ్గర నోట్ చేయొద్దు, వాళ్ళు నోట్ చేసుకోండి. మన దగ్గర ఏదో ఇంక్లూడ్ అయి ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, డన్. నౌ మీకు ఫార్వర్డ్ మెథడ్, బ్యాక్వర్డ్ మెథడ్ ఐడియా ఉందా? జనరల్లీ క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎప్పటిది కావాలి మనకి, ఇయర్ ఎండ్ వాల్యూ కావాలి. ఇయర్ ఎండ్. సో లెట్ us assume 31st March is a year end. సో 31st March 2024 is year end. అంటే ఇయర్ ఎండ్ వాల్యూ కావాలి నీకు. బట్ క్వశ్చన్ లో డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్, అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ యాజ్ ఆన్ 31st March is not possible. సో మనకు క్వశ్చన్ లో ఇస్తారు ఇన్వెంటరీ వాల్యూ ఆన్ స్పెసిఫిక్ డేట్. Example, the date of value of inventory given in the question is on 20th March. So 20th March ki inventory value ఇచ్చారు 10 lakhs ఇచ్చారు. Now we have to calculate value of inventory as on 31st March. ఇప్పుడు చెప్పండి 20th March నుంచి 31st March కి వెళ్ళాలంటే ఫార్వర్డ్ మెథడా, బ్యాక్వర్డ్ మెథడా? ఫార్వర్డ్ మెథడ్. సో ఫార్వర్డ్ మెథడ్ సింపుల్. ఏదైనా పర్చేస్ చేస్తే మన దగ్గర ఉన్న ఇన్వెంటరీ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుతుంది. పర్చేస్ చేసే ఇన్వెంటరీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ సేల్ చేసామనుకోండి ఇన్వెంటరీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అయితే డిక్రీజ్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఇన్వెంటరీ టోటల్ నుంచి మైనస్ చేస్తావు కదా, యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఓన్లీ కాస్ట్. సేల్ ప్రైస్ కాదు, కాస్ట్ ప్రైస్ ఎలిమినేట్ చేస్తాం మనం. సో ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ మెథడ్, గివెన్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీకి మనం ఏం చేస్తామో పర్చేజ్ ని యాడ్ చేస్తాం. సో యాడ్ పర్చేజెస్ అండ్ మైనస్ సేల్స్. అయితే సేల్స్ మైనస్ చేసేటప్పుడు ఓన్లీ కాస్ట్ ఆఫ్ సేల్స్ మైనస్ చేయాలి. ఓన్లీ కాస్ట్ ఆఫ్ సేల్స్ మైనస్ చేయాలి. ఓకే, సేమ్ అదే సినారియో బ్యాక్వర్డ్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఇన్వెంటరీ వాల్యూ ఆన్ 15th April ఇచ్చారు క్వశ్చన్ లో మనకి, ఆన్ 15th April. సో 15th April వాల్యూ ఎగ్జాంపుల్ 11 lakhs ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఇన్ బిట్వీన్ 31st March అండ్ 15th April మనం అడ్జస్ట్ చేయాలి. మనకి ఎప్పుడు వాల్యూ కావాలి, 31st March వాల్యూ కావాలి. క్వశ్చన్లు ఇచ్చిన వాల్యూ ఎప్పుడు, 15th April. అంటే ఫార్వర్డా, బ్యాక్వర్డా? బ్యాక్వర్డ్. సో ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు ఏదైతే చేస్తుందో దాన్ని కంప్లీట్ గా రివర్స్. అంటే ఇప్పుడు పర్చేస్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో పర్చేస్ షల్ బి డిడక్టెడ్. సేల్స్ ఇస్తే ఏం చేయాలమ్మా, యాడ్. అయితే ఫుల్ సేల్స్ అమౌంట్ యాడ్ చేస్తారా, ఓన్లీ కాస్టా? ఓన్లీ కాస్ట్. సో దట్ యుల్ గెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 31st March. ఓకేనా? ఇప్పుడు మనం సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ విత్ కన్సైన్మెంట్ అడ్జస్ట్మెంట్, కాంబినేషన్ ఆఫ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ విత్ సేల్ అండ్ అప్రూవల్ అడ్జస్ట్మెంట్, అది చూస్తాం మనం. ఓకేనా? ఒకసారి చూడండి క్వశ్చన్. A trader prepared his accounts on 31st March each year. Every year 31st March కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారంట. డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ నో స్టాక్ టేకింగ్ కుడ్ బి పాసిబుల్ టిల్ 15th April. అంటే 15th April వరకు స్టాక్ వాల్యూ జరగలేదంట, ఐడెంటిఫై చేయలేదు. ఓకేనా? On which date the total cost of goods in his godown came to 50,000. అంటే మనకి క్వశ్చన్ లో ఇచ్చారు 15th April వాల్యూ ఇచ్చారమ్మా. ఎంత ఇచ్చారు, 50,000. యాక్చువల్గా మనకి ఫైనల్ అకౌంట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి, 31st March. అంటే 31st March ఇన్వెంటరీ వాల్యూ కావాలి. మనకి అవైలబుల్ ఉన్న ఇన్వెంటరీ వాల్యూ ఎప్పుడుది, 15th April. ఇప్పుడు చెప్పండి ఫార్వర్డ్ మెథడా, బ్యాక్వర్డ్ మెథడా? బ్యాక్వర్డ్. ఇచ్చిన డేట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ ఆఫ్టర్ 31st March. సో వీ షుడ్ కమ్ బ్యాక్వర్డ్. ఓకేనా? సో నోట్ చేయండి, సొల్యూషన్ నోట్ చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్వెంటరీ as on 31st March 2020
as on 31st March 2022. So particulars, amount. Given value of inventory ఎప్పుడుదమ్మా 15th April. Value of inventory as on 15th April 2022. How much? 50,000. Now, forward or backward? Backward. Backward అంటే purchase plus a minus a? Minus. Sales plus. But before adding, you have to calculate cost. Cost మాత్రమే యాడ్ చేయాలి. అయితే పాయింట్ ఏంటంటే గ్యాప్ లో అది క్యాష్ చేయాలా క్రెడిట్ చేయాలా ఇర్రెలవెంట్, అవసరం లేదు. అది క్యాష్ చేయాలైనా క్రెడిట్ చేయాలైనా ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ విల్ బి సేమ్. ఓకే, నౌ సి ఫస్ట్ ట్రాన్సాక్షన్ సేల్స్, ఫస్ట్ వన్ దట్ ఇంక్లూడ్స్ క్యాష్ సేల్, ఇంక్లూడింగ్ కదా, సో ఇగ్నోర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. Purchases 5034 including cash purchases, and there is a sales return 1000. సో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కోసం ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం మనం. 1 to 3 తెలుసు మనకు ఆల్రెడీ. సో ఫస్ట్ సేల్స్ ఎంత ఇచ్చారమ్మా 41,000, సేల్స్ రిటర్న్ ఎంత ఇచ్చారు 1000. సో నెట్ సేల్స్ ఎంత 40,000. సో సేల్స్ అంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, ప్లస్ చేయాలి. సో యాడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, cost of goods sold from 31st March 2022 to 15th April 2022. అంతేనా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ యాడ్ చేయాలి. అయితే మనం కన్సిడర్ చేసాము నెట్ సేల్స్ కదా, సో క్యాలిక్యులేషన్ చూడండి. టోటల్ సేల్స్ ఎంత ఇచ్చారమ్మా 41,000 minus sales return. Sales return 1000. So actual net sales 40,000. ఇప్పుడు ఈ 40,000 నువ్వు ఏం చేయాలమ్మా గ్రాస్ ప్రాఫిట్ మైనస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్. గ్రాస్ ప్రాఫిట్ కి జీపీ రేషియో ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి. గూడ్స్ ఆర్ సోల్డ్ బై ద ట్రేడర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సేల్స్. అది సేల్స్ కదా అమౌంట్, డైరెక్ట్ గా 20% మల్టిప్లై చేస్తే ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో మైనస్ గ్రాస్ ప్రాఫిట్ 20% కదా, అంటే ఎంత 40,000 into 20%, that is equals to 8,000. If you deduct 8,000 from 40,000 then you'll get 32,000. సో ఈ 32,000 ని యాడ్ చేస్తాం మనం. క్లియర్? సో ఇక్కడికి ఫస్ట్ అండ్ థర్డ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారమ్మా పర్చేసెస్. పర్చేస్ వాల్యూ ఎంత 5034. సో పర్చేస్ బ్యాక్వర్డ్ మెథడ్ అంటే ప్లస్ మైనస్ మైనస్. మైనస్ ఎందుకు చేస్తున్నాం చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ 15th April ట్రాన్సాక్షన్ వాల్యూ ఇచ్చారు కదా 50,000 అని, ఈ 5034 దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. మనకు కావాల్సిన 31st March వాల్యూ కదా, ఈ గ్యాప్ లో వచ్చింది ఆ ఇన్వెంటరీ. సో అది క్లోజింగ్ స్టాక్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉంది అది 15th April కి. వి నీడ్ టు క్యాలిక్యులేట్ వాల్యూ యాజ్ ఆన్ 31st March. అంటే ఆ 5034 యాడ్ అవ్వకముందు ఎంత ఉంటుంది అంటే మైనస్ చేయాలి. సో మైనస్ పర్చేజెస్ డ్యూరింగ్ ద పీరియడ్ 31st March to 15th April. How much? 5034 plus or minus? Minus. So you get two transactions happen. Done? Okay, now next. So first one, second one, third one happen. Now fourth one chudama, careful. On 15th March, goods of the sale value of rupees 10,000, sale value of rupees 10,000 were sent on sale or return basis to the customer. So goods value entamo 10,000 kada,
సో మన క్వశ్చన్లో 15th ఏప్రిల్ వాల్యూ ఇచ్చారు. మనకి ఎంత ఇచ్చారమ్మా? 50,000 ఇచ్చారు 15th ఏప్రిల్. అండ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎప్పుడు చెప్పండి? 31st మార్చ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనం. అదే ప్రాసెస్లో ఉన్నాం. అయితే క్వశ్చన్లో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? 15th మార్చ్. సో 15th మార్చ్కి దే సెంట్ 10,000 గూడ్స్ ఆన్ అప్రూవల్ బేసిస్. ఓకేనా? అయితే అప్రూవల్ బేస్లో టైం లిమిట్ ఇస్తారు కదా. ద పీరియడ్ ఆఫ్ అప్రూవల్ బీయింగ్ 4 weeks. సో 4 weeks టైం పీరియడ్ ఇచ్చారంట. 15th మార్చ్ అమ్మ ఇది. ఓకేనా? 15th మార్చ్ 4 weeks టైం ఇచ్చారంట. మా 4 weeks టైం అంటే ఆల్మోస్ట్ ఏమొద్దామా? 1 month అనుకోండి. లైక్ బిఫోర్ 15th ఏప్రిల్ అంటే అరౌండ్ 12 or 13th వస్తుంది. ఓకేనా? సో 12 or 13th అంటే ఇంత టైం గ్యాప్లో కస్టమర్ మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అంతేనా? నో. He returned 40% of the goods on 10th April, approving the rest. ఎప్పుడమ్మా అది? 10th ఏప్రిల్కి. యాక్చువల్ చూసుకుంటే నువ్వు ఇచ్చిన టైం పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 15th మార్చ్ నుంచి. ఎప్పటి వరకు ఉంది? 12th ఏప్రిల్. సో ఈ గ్యాప్లో యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ ఇవ్వాలి. మరి 31st మార్చ్కి యాక్సెప్టెన్స్ రిజెక్షన్ ఏమైనా వచ్చిందా? మరి 31st మార్చ్కి యాక్సెప్షన్ రిజెక్షన్ ఏమీ లేకపోతే 31st మార్చ్ రోజు వాల్యూ కావాలి కదా మనకి. అవునా కదా? మనకి ఏ వాల్యూ కావాలి? 31st మార్చ్ రోజు. మరి 31st మార్చ్ రోజుకి మొత్తం ఫుల్ ఇన్వెంటరీ వాల్యూ మనం యాడ్ చేసుకోవాలి లేదా? ఇన్వెంటరీ సేల్ వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 10,000. ఎంత ఇచ్చారు? 10,000. మరి ఈ 10,000కి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ చెప్పండి. 20% మార్జిన్ కదా. సో 2,000 ప్రాఫిట్ డిడక్ట్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ 8,000 మనకి ఇక్కడ ఉన్న ఇన్వెంటరీ వాల్యూ ఉండాలి. 31st మార్చ్ టైంకి యాక్సెప్టెన్స్ రాలేదు, రిజెక్షన్ రాలేదు. ఇందాక మన ఎగ్జాంపుల్లో ఇక్కడ యాక్సెప్టెన్స్ రిజెక్షన్ లేదు, 31st మార్చ్ వచ్చినప్పుడు ఏం చేసాము? ఫుల్ సేల్ ఎంట్రీ క్యాన్సిల్ చేసి, ఇక్కడ ఉన్న సేల్ ఎంట్రీని క్యాన్సిల్ చేసి ఇన్వెంటరీ ఫుల్ వాల్యూ యాడ్ చేసాం కదా. అంటే ఇక్కడ కూడా యూ హ్యావ్ టు యాడ్ ఎంటైర్ వాల్యూ యాజ్ ఆన్ 31st మార్చ్. కానీ పాయింట్ ఏంటంటే ఈ గ్యాప్లో 40% యాక్సెప్ట్ చేశాడంట కదా. యాక్సెప్ట్ చేశాడా లేదా? 60% రిటర్న్ చేశాడు. ఇప్పుడు 60% రిటర్న్ అయి ఉంటుందా? చెప్పండి. ఎస్, 60% అన్నా. హీ రిటర్న్ ద 40%. అంటే 60% యాక్సెప్ట్ చేశాడు, 40% రిటర్న్. సో 40% రిటర్న్, 60% యాక్సెప్టెడ్. నువ్వేం చేయాలి? ఇక్కడ 100% నోట్ చేసుకోవాలి కదా. ఇక్కడ 40% రిటర్న్ చేశాడంటే ఈ 50,000లో ఆల్రెడీ 40% యాడ్ అయి ఉంటుంది. ఆల్రెడీ 40% యాడ్ అయి ఉంటుంది. అంటే ఈ 8,000లో 40% అంటే ఎంత? 8,000 into 40%, 3,200. అదేంటి? రిటర్న్. 8,000 into 60% చెప్పండి. 4,800. ఇదేంటమ్మా? యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ ఇన్వెంటరీ వాడు తీసుకెళ్ళిపోతాడు, రిజెక్టెడ్ ఇన్వెంటరీ మనకి ఇచ్చేస్తాడు. అంటే మనకు ఆల్రెడీ ఎంత ఇచ్చాడమ్మా? 3,200 ఇచ్చేసాడు. అది ఎక్కడ ఉంది? 50,000లో ఉంది. అవునా కదా? నీకు కావాల్సిన వాల్యూ ఎప్పటిది? 31st మార్చ్. 31st మార్చ్కి 100% ఉండాలి కదా. బట్ ఇక్కడ 50,000లో ఎంత పర్సెంట్ ఉంది? 40% ఉంది. అంటే ఇప్పుడు ఇంకో 60% నువ్వు యాడ్ చేయాలి. అర్థమైంది అడ్జస్ట్మెంట్? ఇయర్ ఎండ్కి సేల్ అవ్వలేదు, యూ హ్యావ్ టు యాడ్ ఎంటైర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఆన్ అప్రూవల్. ఓకే. బట్ క్వశ్చన్ ఏం చెప్పి 40% గూడ్స్ రిటర్న్ చేసేసారంట. ఎప్పుడు? 10th ఏప్రిల్కి. మరి రిటర్న్ చేసిన గూడ్స్ వాల్యూ ఇందులో ఉంటుంది కదా. నువ్వు మళ్ళీ 100% యాడ్ చేస్తే 40% డబల్ యాడ్ చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏదైతే ఇన్వెంటరీ యాడ్ చేసి లేదో అది యాడ్ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఎంత యాడ్ అయ్యింది చెప్పండి? 40%. ఎందుకు? గ్యాప్లో రిజెక్ట్ చేశాడు, రిజెక్ట్ చేసిన గూడ్స్ మనకి ఇచ్చేస్తాడు, మన ఇన్వెంటరీ వాల్యూకి వచ్చేసింది అది. ఇప్పుడు నీకు కావాల్సిన అంటే 100% యాడ్ చేయాల్సింది 40% యాడ్ చేశారు. 31st మార్చ్ వాల్యూ కావాలి కదా. 31st మార్చ్కి 8,000 మొత్తం ఉండాలి, కానీ ఎంత ఉంది అప్పుడు? 50,000లో ఓన్లీ 3,200 ఉంది. ఇప్పుడు నువ్వు ఎంత యాడ్ చేయాలి? 4,800. 4,800. సో ఇంకా నోట్ చేయండి. యాడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్
sent on approval. Cost of goods sent on approval. క్యాలిక్యులేషన్ చెప్పండి. మొత్తం గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ ఎంతమ్మా? 10,000 కదా. 10,000లో ఆల్రెడీ 40% రిజెక్ట్ చేశారు. ఆ 40% మనకి ఇచ్చిన 50,000లో ఉంది. ఇప్పుడు మన అడ్జస్ట్మెంట్ అంతా దేనికోసము? 60% కోసం. సో ఇంటూ 60%, హౌ మచ్? 6,000. మరి 6,000 అంటే సేల్ ప్రైస్ కదా, మనం యాడ్ చేయాల్సింది ఏంటి? కాస్ట్. సో మైనస్ గ్రాస్ ప్రాఫిట్. ఎంత పర్సెంటేజ్? 20%. సో 6,000 into 20%, హౌ మచ్? 1,200. సో కాస్ట్ ఎంతమ్మా? 4,800. అది యాడ్ చేసుకుంటున్నాం. $4,800. క్లియర్? ఓకేనా. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇయర్ అండ్ 31st March టైంకి మనం గూడ్స్ అప్రూవల్ బేసిస్లో సెండ్ చేసిన తర్వాత యాక్సెప్టెన్స్ ఇంకా ఇవ్వలేదు, బట్ టైం అయితే ఉంది. అప్పుడు ఎంటైర్ స్టాక్ మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి నువ్వు. ఇక్కడ ఆల్రెడీ 40% రిజెక్ట్ అయింది. ఆ 40% మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉంది 50,000లో. ఆ 60% లేదు కాబట్టి అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. అదేంటమ్మా? 4th అడ్జస్ట్మెంట్. డన్. నా 5th వన్ చూడమ్మా. డౌట్ ఏమన్నా? 5th one, the trader had also received goods costing 8,000 in March. సో మార్చ్లో 8,000 రిసీవ్ చేసుకున్నాడంట ఫర్ సేల్ ఆన్ కన్సైన్మెంట్ బేసిస్. మరి ఇక్కడ కన్సైన్మెంట్ బేసిస్లో గూడ్స్ రిసీవ్ చేసుకున్నామంట మనం. అంటే వీఆర్ యాక్టింగ్ లైక్ ఏజెంటా ప్రిన్సిపల్? ఏజెంట్. సో ఏజెంట్ దగ్గర ఏదైనా స్టాక్ మిగిలింది అనుకోండి, ఆ స్టాక్ ఏజెంట్ కన్సిడర్ చేసుకుంటాడా? ప్రిన్సిపలా? ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ఏజెంట్ కదా, సో ఇందులో మన గూడ్స్ ఏదైతే మనది కాదో అది యాడ్, అది ఫైండ్ అవుట్ చేసి అది మైనస్ చేయాలి, అంతే కదా. సో ఎంత వాల్యూ వచ్చిందమ్మా గూడ్స్ వాల్యూ? 8,000. 20% ఆఫ్ గూడ్స్ హ్యాడ్ బీన్ సోల్డ్ బై 31st March. అంటే 8,000 20% గూడ్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. ఇంకెంత పర్సెంట్ ఉంటుందమ్మా? 80%. అండ్ అనదర్ 50% బై 15th April. అంటే ఇంకో 50% కూడా సేల్ అయిపోయింది. ఇప్పుడు మన ఇన్వెంటరీలో కన్సైనర్ స్టాక్ ఎంత పర్సెంట్ ఉందమ్మా? 30%. 30% కదా. సో ఆ 30% ఈ 50,000లో ఉంది, అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఆ 30%ని ఫైండ్ అవుట్ చేసి స్టాక్ లోంచి మైనస్ చేయాలి, బికాస్ వీఆర్ యాక్టింగ్ లైక్ ఏజెంట్. వీఆర్ యాక్టింగ్ లైక్ ఏజెంట్, ఓకేనా. సో దీస్ సేల్స్ ఆర్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద అబోవ్ సేల్స్. అంటే ఇక్కడ 50% సేల్ చేశారు కదా, అది మన సేల్స్ కాదు, కన్సైనర్ సేల్స్. ఇక్కడ సేల్స్ ఉంది, మనం సేల్స్ అడ్జస్ట్ చేస్తాం కదా, సో ఆ సేల్స్ కి దీనికి సంబంధం ఉండదు, ఓకేనా. డన్. సో అంటే ఇక్కడ నువ్వు ఏం చేయాలమ్మా? 30% ఆఫ్ ద స్టాక్ ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? మైనస్. ఎందుకు మైనస్? మన స్టాక్ కాదు, అది కన్సైనర్ స్టాక్. సో ఇక్కడ 50,000లో 30% ఆఫ్ ద గూడ్స్ మనవి కావు, ఎవరికి? కన్సైనర్. సో దట్స్ వై మైనస్ కాస్ట్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ received on consignment basis. Cost of unsold stock received on consignment basis. ఎంత unsold stock cost? 8,000 into 30%. How much? 2,400. Now tell me value of inventory. 50,000 plus 32,000 minus 5,034 plus 4,800 and minus 2,400. 79,366 rupees. Clear? ఓకేనా. డన్. మీకు కొత్త నేర్చుకుంది 2 points. ఇయర్ ఎండ్కి మన స్టాక్ కస్టమర్ దగ్గర ఉందనుకోండి, సేల్ అవ్వకపోతే ఆ స్టాక్ మన దగ్గర ఉన్నట్టు నోట్ చేసుకోవాలి, అంటే మొత్తం స్టాక్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ 50,000లో ఆల్రెడీ 40% రిజెక్టెడ్, 40% ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏదైతే ఇంక్లూడ్ అయ్యలేదో అదే యాడ్ చేసుకుంటున్నాం మనం, దట్ ఈస్ 60%. ఓన్లీ కాస్ట్ యాడ్ చేసుకుంటాం బికాస్ సేల్ ప్రైస్ ఇచ్చారు అక్కడ. నెక్స్ట్ ఇదేంటమ్మా?
మనం కన్సైన్మెంట్ బేసిస్ లో గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం. ఆ గూడ్స్ మనకి స్టాక్ అవ్వదు, మన క్లోజింగ్ స్టాక్ లో కన్సిడర్ చేయదు, మన కన్సైనర్ అంటే మన ప్రిన్సిపల్ కన్సిడర్ చేస్తారు. బట్ ఈ 50,000 లో ఆ స్టాక్ వాల్యూ కూడా ఇచ్చి ఉంటారు కదా క్యాలిక్యులేట్ చేసి. సో అందుకే ఏం చేయాలి, మనది ఏదైతే కాదో అదో మైనస్ చేసేయాలి. సో మనది 30% స్టాక్ మంది కాదు కదా, అందుకే 8,000 లో 30% స్టాక్ ని డిడక్ట్ చేస్తున్నాం. డన్. సో దట్ ఈస్ అబౌట్ ప్రాబ్లమ్ అబౌట్ కన్సైన్మెంట్ అండ్ సేల్ ఆన్ అప్రూవల్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. Physical verification of stock in a business was done on 23rd June. అంటే మన క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూ ఎప్పుడుదమ్మా, 23rd June. ఎంత ఇచ్చారమ్మా, 48 lakhs. The following transaction took place between 23rd June to 30th June. Determine the value of inventory as on 30th June. క్వశ్చన్ లో మనకి ఇచ్చిన వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎప్పుడుదమ్మా, 23rd June. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 30th June. అంటే ఫార్వర్డా బ్యాక్వర్డా, ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ అంటే సింపుల్, పర్చేస్ యాడ్ సేల్ మైనస్, బట్ మైనస్ చేసేటప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకేనా. సో స్టార్ట్ చేయండి. వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 31st March. సో 30th June. Value of inventory as on 30th June 2022. Value of inventory as on 30th June 2022. Particulars, amount, particulars లో given value of inventory as on 23rd June. Value of inventory as on 23rd June. Value of inventory as on 23rd June. How much? 48 lakhs. ఓకే. మై క్వశ్చన్ సొల్యూషన్ ఐసీఏ మాడ్యూల్లో ఉంటుంది, అది చూస్తే ఏమీ అర్థం కాదు. ఓకేనా, చాలా సింపుల్గా చేయొచ్చు ఇది. ఐసీఏ మాడ్యూల్లో ఉన్న సొల్యూషన్ చూస్తే ఏం అర్థం కాదు, కొంచెం డిఫరెంట్ వేలో చేస్తారు. బట్ సింపుల్గా అవ్వాలంటే మనం ఇక్కడ సాల్వ్ చేస్తాం, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నా ఇక్కడ మనం వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఐడెంటిఫై చేస్తున్నాం కదా, అక్కడ క్వశ్చన్లో ఏమి మెన్షన్ చేయకుండా ఫైండ్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ అంటే దాని మీనింగ్ ఏంటంటే క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో ఎంత నోట్ చేస్తారు అని. ఫిజికల్గా మన దగ్గర ఉన్న స్టాక్ కదమ్మా అడిగింది, క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో ఎంత నోట్ చేస్తాం. మరి ట్రేడింగ్ అకౌంట్లో నోట్ చేసే క్లోజింగ్ స్టాక్ ఫిజికల్ కౌంటింగ్ ప్రకారం కదా, యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు నువ్వు ఫిజికల్ కౌంటింగ్ ప్రకారం అయితే నీ ఏజెంట్ దగ్గర ఉన్న స్టాక్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఫిజికల్గా మన దగ్గర ఉండదు ఆ స్టాక్. బట్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అది నీ స్టాకే, నీ ఓనర్షిప్ ఉంది అక్కడ. సో నీ ఓనర్షిప్ ఉన్న ప్రతి ఐటమ్ క్లోజింగ్ స్టాక్ లో ఉండాలి. ఓకేనా. నౌ సీ ద క్వశ్చన్. ఇన్ బిట్వీన్ 23rd June అండ్ 30th June మనకి ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, అంటే ఈ గ్యాప్ లో మనం గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ చేసాం కదా. సో గూడ్స్ అట్ కాస్ట్ వర్త్ 2,40,000 వర్ అన్సోల్డ్. అంటే మీనింగ్ ఏంటి, కన్సైన్ దగ్గర అన్సోల్డ్ స్టాక్, మరి అది మన క్లోజింగ్ స్టాక్ లా కన్సిడర్ చేయాలా లేదా? ఎస్, కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ప్లస్. సో స్టాక్ విత్ కన్సైనీ, అన్సోల్డ్ స్టాక్. సో యాడ్ unsold stock of the goods sent on consignment. Unsold stock of the goods sent on consignment. How much? 2,40,000. Clear? అది ఫస్ట్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్, మై క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్కి వచ్చింది, 6 మార్క్స్కి వచ్చింది ఈ క్వశ్చన్. ఓకే. సెకండ్ వన్,
purchase of rupees 4 lakhs were made, out of which goods worth 1,60,000 were delivered on 5th July. మైక్ చూడండి, ఈ గ్యాప్ లో పర్చేస్ చేసామా లేదా? పర్చేస్ చేసాం. 30th June కి ఫిజికల్ గా స్టాక్ మన దగ్గర లేకపోయినా కానీ స్టాక్ ఇన్ ట్రాన్సిట్ ఉంటది కదా, అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు యాడ్ ఎంటైర్ 4 lakhs. అయితే ఫర్ ప్రెజెంటేషన్ పర్పస్ 4 lakhs లో డెలివరీ ఆల్రెడీ అయిపోయింది, నాట్ ఎట్ డెలివర్డ్, సపరేట్ గా నోట్ చేస్తాం. ఓకేనా? పర్చేస్ 4 lakhs were made, out of which goods worth 1,60,000 were delivered on 5th July. అంటే 30th June తర్వాత రిసీవ్ అయింది. బట్ రిసీట్ డేట్ ఎప్పుడున్నా కానీ మనమైతే ఈ గ్యాప్ లో పర్చేస్ చేస్తాం కదా. మరి 30th June కి ఇన్వెంటరీ వాల్యూ కావాలంటే ఏదైతే ట్రాన్సిట్ లో ఉందో అది కూడా మన స్టాకే, అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ 4 lakhs ని డివైడ్ చేసుకోవాలి. డెలివర్డ్, నాట్ ఎట్ డెలివర్డ్. ఇక్కడ 1,60,000 ఏంటమ్మా? బట్ డెలివర్డ్ ఆన్ 5th July అంటే ఏంటది? ఇన్ ట్రాన్సిట్ స్టాక్. మరి ఆల్రెడీ డెలివరీ అయిన స్టాక్ ఎంత ఉంటుంది? 2,40,000. 2,40,000 నోట్ చేయండి. యాడ్ purchases in between 23rd June and 30th June. Goods received value ఎంతమ్మా? 1 lakh, so 2,40,000. Goods in transit 1,60,000. Clear? So goods already received అయిందేమో 2,40,000. Goods in transit ఏమో 1,60,000. ఏమైనా డౌట్ ఉందా? నో. నెక్స్ట్ లిసన్, ఇది ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ అడ్జస్ట్మెంట్ ఐసీఐ బుక్ లో ఏం అర్థం కాదు, ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, సేల్స్ వర్ 13,60,000. సేల్స్ ఏం చేయాలమ్మా? ప్లస్ చేయాలా, మైనస్ చేయాలి? మైనస్ చేయాలి. అయితే మైనస్ చేసేటప్పుడు కాస్ట్ మైనస్ చేయాలి, సేల్ ప్రైస్ మైనస్ చేయాలి? కాస్ట్ మైనస్ చేయాలి. ఓకే. సో 13,60,000 విచ్ ఇంక్లూడ్స్, అంటే ఇన్ దట్ 13,60,000 గూడ్స్ వర్ 3,20,000 సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్. అంటే ఆ 13,60,000లో 3,20,000 సేల్ ఆన్ అప్రూవల్ వెళ్ళినాయంట. అండ్ హాఫ్ ఆఫ్ దీస్ గూడ్స్ వర్ రిటర్న్ బిఫోర్ 30th June. సెండ్ చేసిన గూడ్స్ లో హాఫ్ రిటర్న్ అయిపోయినాయి అంట. సరే, అది పక్కన పెడితే రిమైనింగ్ హాఫ్ ఉంటుంది కదా, రిమైనింగ్ హాఫ్ సేల్ అన్నట్టు చెప్పాడు అక్కడ. సేల్ అవ్వలేదు. సేల్ అవ్వలేదంటే ఏం చేయాలి? అది కూడా నీ ఇన్వెంటరీ అయినా కన్సిడర్ చేయాలి కదా. నెంబర్ 1, గూడ్స్ రిటర్న్ అయినాయి. రిటర్న్ అయిన స్టాక్ ఎలాగో నువ్వు కన్సిడర్ చేస్తావు. రిటర్న్ అవ్వలేదు, వాళ్ళ దగ్గరే ఉన్నాయి, బట్ అది కూడా మన క్లోజింగ్ స్టాక్, బికాస్ దెర్ ఈస్ నో కన్ఫర్మేషన్ అబౌట్ దట్ అప్రూవల్, రైట్? సేల్ అండ్ అప్రూవల్ అంటే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇంకా. మరి ఇవ్వలేదంటే సేల్ అయినట్ట? నో. అంటే నువ్వేం చేయాలి? స్టాక్ విత్ కస్టమర్ అని చెప్పి నువ్వు నోట్ చేసేసుకోవాలి క్లోజింగ్ స్టాక్ లో. గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ కాస్ట్ ప్లస్ 25%, అంటే 25% ఆన్ కాస్ట్. దట్ మీన్స్ ఇఫ్ కాస్ట్ ఈజ్ 100, ప్రాఫిట్ ఈజ్ 25, సేల్ ఈజ్ 125. However, goods costing 2,40,000 had been sold for 1,20,000. అంటే ఈ 13,60,000లో 3 types ఆఫ్ సేల్స్ ఉన్నాయమ్మా. ఒకటేమో సేల్స్ అట్ నార్మల్ ప్రాఫిట్, ఇంకోటి సేల్స్ అట్ లాస్, స్పెషల్ సేల్స్, అబ్నార్మల్ సేల్స్, ఇంకోటి సేల్ ఆన్ అప్రూవల్. సో ఇక్కడ వర్కింగ్ నోట్ ఇంపార్టెంట్. టోటల్ సేల్స్ ఎంత ఇచ్చారమ్మా? టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 13,60,000. మరి టోటల్ సేల్స్ లో 3 types ఆఫ్ సేల్స్ ఉన్నాయి. One is sales at normal GP ratio, normal gross profit ratio. ఇంకోటి ఏంటమ్మా? సేల్స్ అట్ లాస్, దాన్ని అబ్నార్మల్ సేల్స్ అంటాం. ఇంకోటి ఏంటమ్మా? సేల్ ఆన్ అప్రూవల్, సేల్ ఆన్ అప్రూవల్. నో, అవుట్ ఆఫ్ టోటల్ 13,60,000 సేల్ ఆన్ అప్రూవల్ రేటెడ్ ఎంత? 3,20,000.
అంతేనా? ఆ 3,20,000 అంటే మా సేల్ ప్రైసే కదా. నెక్స్ట్ సేల్స్ ఎట్ లాస్ రిలేటెడ్ సేల్ వాల్యూ ఎంత? 2 lakh సేల్ వాల్యూ, కాస్ట్ కదా, సేల్ వాల్యూ 1,20,000. రిమైనింగ్ సేల్స్ అనే నార్మల్ సేల్సే కదా. టోటల్ మీ రిమైనింగ్ సేల్స్ 13,60,000 minus 3,20,000 minus 1,20,000. 9,20,000. ఇప్పుడు ఈ 3,20,000కి కాస్ట్ కావాలి, ఈ 1,20,000కి కాస్ట్ కావాలి, ఈ 9,20,000కి కాస్ట్ కావాలి. మన దగ్గర ఉన్న జీపీ రేషియో ఎంతమ్మా? 25% ఆన్ కాస్ట్. మరి 25% ఆన్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇఫ్ కాస్ట్ ఈజ్ 100, ప్రాఫిట్ ఈజ్ 25, సేల్ ఈజ్ 125. ఇవన్నీ సేల్ వాల్యూసే కదా, అంటే అది 125కి ఈక్వల్. మనకు కావాల్సిన ఏంటమ్మా? 100 కావాలి, కాస్ట్ కావాలి, అంతే కదా. ఇప్పుడు నాకు 9,20,000కి కాస్ట్ చెప్పండి, క్యాలిక్యులేషన్. 9,20,000 డివైడెడ్ బై 125 ఇంటూ 100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7,36,000. మాకు డివైడెడ్ బై 125 ఇంటూ 100 ఎలా వచ్చింది అర్థమైంది కదా. గివెన్ అమౌంట్ ఈ సేల్స్ వాల్యూ, సేల్ వాల్యూ అంటే ఇక్కడ 125 ఐడెంటిఫై చేయాల్సింటే మా కాస్ట్. సో డివైడెడ్ బై 125 అవైలబుల్ ఇంటూ 100 రిక్వైర్డ్. క్లియర్? నెక్స్ట్ సేల్స్ ఎట్ లాస్ 1,20,000 ఉంది కదా, దానికి కాస్ట్ ఎంత? 2,40,000. అది క్వశ్చన్ లోనే ఇచ్చారు చూడండి అక్కడ. హవెవర్ గూడ్స్ కాస్టింగ్ 2,40,000 had been sold for 1,20,000. అంటే those are abnormal sales. సో దానికి కాస్ట్ ఎంత? 1 lakh. సో 2,40,000 ఎంత ఇది కాస్ట్. డన్. నెక్స్ట్ సేల్ అండ్ అప్రూవల్ రిలేటెడ్ గూడ్స్ కి కాస్ట్ చెప్పండి, క్యాలిక్యులేషన్. 3,20,000 divided by 125 into 100. How much? 2,56,000. ఇప్పుడు చెప్పండి, టోటల్ మనం సెండ్ చేసిన గుడ్స్ కి టోటల్ కాస్ట్ ఎంత? 7,36,000 ప్లస్ 2,40,000 ప్లస్ 2,56,000, 12,32,000. గూడ్స్ సెండ్ చేసాం కదా, ప్లస్ మైనస్? మైనస్. స్టాక్ క్యాలిక్యులేషన్ ఫార్వర్డ్ మెథడ్ లో గూడ్స్ సెండ్ చేస్తే ప్లస్ మైనస్? మైనస్. నోట్ చేశారు అయితే. సో మైనస్ total cost of goods sent or goods sold. Total cost of goods sent. Refer working note. చెప్పండి. 7,36,000 plus 2,40,000 plus 2,56,000. ఎంతమ్మా టోటల్? 13 lakh. 12,32,000 ప్లస్ మైనస్? మైనస్. మైనస్ చేయడానికి రీజన్ ఏంటమ్మా? గూడ్స్ పంపించాం కాబట్టి. నౌ అయితే మనం సెండ్ చేసిన గూడ్స్ లో సేల్ ఆన్ అప్రూవల్ గూడ్స్ చూడండి, 50% రిజెక్ట్ అయినాయి అంట. నువ్వు ఏం చేస్తావు? సెండ్ చేసావు చెప్పి మైనస్ చేస్తావు. మరి రిజెక్ట్ అయితే ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసుకోవాలి కదా, అవునా కదా. సో యాడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్డ్ అంటే సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ లో రిటర్న్ వచ్చాయి కదా. ఎంత పర్సెంటేజ్ వచ్చామో రిటర్న్? 50%. మనం గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్ కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఎంతమ్మా? 2,40,000 కదా. సో 2,56,000. ఆ 2,56,000 లో 50% అంటే ఎంత? 1,28,000. సో 2,56,000 into 50%, 1,28,000. ఎందుకు యాడ్ బ్యాక్ చేస్తాను చెప్పండి?
రిటర్న్ వచ్చాయి. సో మన ఇన్వెంటరీలో కన్సిడర్ చేసుకోవాలి కదా. నువ్వు సెండ్ చేసినప్పుడు మైనస్ చేసావు, మరి రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఎన్ని రిటర్న్ వచ్చినామో? 50%. రిమైనింగ్ 50% చెప్పండి, సేల్ అయిపోయినాయా? కన్ఫర్మేషన్ లేదు కదా. అంటే ఆ స్టాక్ మన దగ్గర ఉందా, కస్టమర్ దగ్గర ఉందా? కస్టమర్. మరి కస్టమర్ దగ్గర ఉంటే కస్టమర్ ఇన్వెంటరీ, మన ఇన్వెంటరీ? అది మన ఇన్వెంటరీ కదా. అంటే ఆ 50% కూడా యాడ్ చేసుకోవాలి నువ్వు, అంతే కదా. ఆ 50% కూడా యాడ్. రిటర్న్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తున్నాం. రిటర్న్ రాలేదంటే అక్కడ సేల్ అయిపోయిందనా? కస్టమర్ దగ్గర ఉంది అంతే. మరి అది మన ఇన్వెంటరీ కదా, కన్ఫర్మేషన్ వచ్చేదాకా మన ఇన్వెంటరీ. సో అగైన్ యాడ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ sent on approval. How much? 2,56,000 into 50%. How much? 1,28,000. ఇప్పుడు చెప్పండి టోటల్. 44,64,000. Value of stock as on 30th June 2022. క్లియర్? అర్థమైందా? ఐసీ బుక్ సొల్యూషన్లో ఏం చేస్తారంటే ఈ 1,28,000 ఇందులో 1,28,000ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ మైనస్ చేస్తారు. అంటే ఇక మనం గూడ్స్ రిటర్న్ అని రాసాం కదా. ఈ 2,56,000లో సెండ్ చేసిన గూడ్స్ 1,28,000 అని రాస్తారు. అప్పుడు ఇది రాయారు, ఇందులో 1,28,000 కూడా రాయారు, సేమ్ ఆన్సర్ వస్తుంది. కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు క్లారిటీ ఉందా? ఇప్పుడు గూడ్స్ సెండ్ చేసాం, టోటల్ కాస్ట్ మైనస్ చేసాం, రిటర్న్ వచ్చింది యాడ్ చేయండి. రిటర్న్ రాలేదని చెప్పేసి యాడ్ చేయకుండా ఉండదు, బికాస్ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. కస్టమర్ దగ్గర ఉన్న మన స్టాక్ అది. సో దట్స్ వై అగైన్ యాడ్. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో దట్ ఈస్ కంప్లీట్ కాన్సెప్ట్ అబౌట్ సేల్ ఆన్ అప్రూవల్ అండ్ కన్సైన్మెంట్ బేసిస్. ఓకేనా? దెన్ చాలా ఇంకా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.